ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బంగారు కొండగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్లో బంగారం మాత్రమే కాదు, ప్రపంచాన్ని మార్చేటువంటి 16 అద్భుతమైన అరుదైన ఖనిజాల గనిగా మారబోతుంది. అదే ఏపీ రేర్ ఎర్త్ రెవల్యూషన్తో. ఒకసారి ఊహించుకోండి, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, మిసైల్స్, న్యూక్లియర్ రియాక్టర్లు, ఏరోస్పేస్ టెక్నాలజీ, ఇప్పుడు ఇవన్నీ ప్రపంచాన్ని నడిపించే అత్యంత విలువైన ఖనిజాలు. మరి మన ఆంధ్రప్రదేశ్ నేలలోనే ఇవన్నీ దాగున్నాయంటే నమ్ముతారా? అవును, కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఇప్పుడు పోటీ పడుతున్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అవేంటంటే లిథియం, టైటానియం, థోరియం, టంగ్స్టన్, బెరీలియం ఇలాంటి 16 అత్యంత విలువైన కీలకమైన ఖనిజాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో భారీగా లభిస్తున్నాయి అన్నది తాజాగా భూగర్భ సర్వేలు చెప్తున్నాయి. ఇదే నిజమైతే రాబోయే 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా మారిపోవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు బయటపడినటువంటి జొన్నగరి బంగారం కథ. ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి అంశం జొన్నగిరి బంగారం. కర్నూలు జిల్లా జొన్నగిరి, ఇక్కడ దాదాపు 50 టన్నులు బంగారం లభించే అవకాశాలున్నాయని అన్వేషణలు సూచిస్తున్నాయి. కానీ జొన్నగిరి ఒక్కటే కాదు, చిగురుగుంట సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా బంగారం కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే భారతదేశంలోనే కొత్త గోల్డ్ బెల్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, సినిమాల్లో చూస్తున్నాం. రేపు జొన్నగిరి ప్రపంచ పటంలోనే నిలవబోతుంది. ఇక రెండో విషయం, బంగారాన్ని మించిన సంపద ఇప్పుడు మన ముందు రాబోతుంది. అదే అసలు కథ ఇక్కడ మొదలు కాబోతుంది. బంగారం కన్నా అత్యంత విలువైనది, వెలకట్టలేనిది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఇవే నడిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గుర్తించినటువంటి ప్రధాన ఖనిజ నిల్వలు లిథియం, టైటానియం, టంగ్స్టన్, బెరీలియం, జిర్కోనియం, గ్రఫైట్, సిరియం, థోరియం, నియోడైమియం, ఇంకా అనేక అరుదైన మూలకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బయటపడ్డాయి. ఇవి ఎందుకు అంత ముఖ్యమంటే, మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి అంతరిక్షంలో ప్రయాణించేటువంటి ఉపగ్రహాల వరకు ప్రతి ఆధునిక సాంకేతికకి, ఆ రంగానికి ఇవే ప్రాణం. అందులో భాగంగానే చైనా ప్రపంచాన్ని నియంత్రిస్తుంది ఈ మూలకాల ద్వారానే. ఈరోజు ప్రపంచంలో, ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. అది చమురు కోసం కాదు, రేర్ ఎర్త్ ఎలిమెంట్ కోసం మాత్రమే. ప్రపంచ రేర్ ఎర్త్ మార్కెట్లో చైనా తన గుత్తాధిపత్యాన్ని చూపెడుతుంది, మరొక వైపు అమెరికాను కూడా కలవరపెడుతుంది. అందుకే అమెరికా కొత్త మిత్రబంధాల కోసం చేతులు చాస్తోంది. భారతదేశం కూడా అందులో కీలక భాగస్వామిగా మారబోతోంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో ఖనిజ సంపద బయటపడటం కేవలం మన రాష్ట్రానికే కాదు, దేశ భద్రత, ఆర్థిక వ్యూహాలకు కూడా కీలకంగా మారబోతుంది. టైటానియం భవిష్యత్తు లోహంగా ఇప్పుడు చెప్తున్నారు విశ్లేషకులు. విశాఖపట్నం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో లభిస్తున్న టైటానియం నిక్షేపాలు ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నాయి. టైటానియం ఎందుకు అంత ప్రత్యేకమైన విలువ కలిగిందంటే, అది తేలిగ్గా ఉంటుంది, కానీ ఉక్కు కన్నా బలంగా ఉంటుంది. అందుకే విమానాలు, జలాంతర్గాములు, మెడికల్ ఇంప్లాంట్స్, మిసైల్స్, స్పేస్ టెక్నాలజీలో విస్తృతంగా వాడుతున్నారు. ఈ మధ్య చేసినటువంటి ఒక సర్వే ప్రకారం, దాని అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే దేశానికి అవసరమైన టైటానియం అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. ఒకవైపు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మీద 50,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం కలగనుంది. ఈ ఖనిజాల ఆధారంగా రాబోయే 10 ఏళ్లలో దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం ఉందని అంచనాలు చెప్తున్నాయి. ఇది కేవలం మైనింగ్ మాత్రమే కాదు, ప్రాసెసింగ్ యూనిట్లు, సప్లై చైన్లు, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ సెంటర్లు, మరికొన్ని కొత్త పరిశ్రమలు, లక్షలాదిగా ఉద్యోగాలు,
ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మార్చేటువంటి శక్తి కలిగి ఉంటుంది. కాకపోతే ఇక్కడ విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు అవకాశాలతో పాటు మరొక వైపు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అయితే ప్రతి సంపదతో పాటుగా ప్రమాదాలు కూడా వస్తుంటాయి. క్రోనిజం, అవినీతి, పర్యావరణ నష్టం కలిగించటం ఈ అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయి. ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అత్యధిక రియాల్టీలు చెల్లించే వాళ్లకే, అనుభవం ఉన్న సంస్థలకే ఈ అవకాశాలు ఇవ్వాలి. లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన సంపద కొద్దిమందికే పరిమితమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇక పర్యావరణం, అభివృద్ధి మధ్య సమతుల్యత ఎలా ఉందో చూస్తే, మైనింగ్ వల్ల సంపద వస్తుంది, కానీ ప్రజల జీవితాలు నాశనమైతే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆంధ్రప్రదేశ్ అందమైన తీర ప్రాంతాలు, వ్యవసాయ భూములు, జీవ వైవిధ్యం ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఎకో ఫ్రెండ్లీ మైనింగ్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు, ప్రజల పునరావాసం ఇవన్నీ తప్పనిసరి చేయాలి. బంగారం, లిథియం, టైటానియం, థోరియం, రేరెత్ ఎలిమెంట్స్ ఇవి కేవలం ఖనిజాలు కాదు. ఇవి మన భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు శక్తులు, చోదకాలు. ఇవి సరైన విధంగా వినియోగిస్తే ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయ రాష్ట్రంగా కాకుండా భారతదేశంలోని అత్యంత వ్యూహాత్మకంగా ఎదిగినటువంటి పారిశ్రామిక కేంద్రంగా ఎదగగలదు. కానీ అది ప్రజల ప్రయోజనాల కోసం జరిగితే మాత్రమే. మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంపద రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చబోతని అనుకుంటున్నారా, లేక మరొకసారి కొద్దిమంది చేతుల్లోనే పరిమితమైపోతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.